ప్రైజ్ లార్డ్. ఈ క్రిస్మస్ దినాలు బాగున్నాయని ఆశిస్తా ఉన్నాను. ప్రభువారి యొక్క జన్మదినంలో అనేక అంశాలున్నాయి. అందులో మనము పాత నిబంధన అంతా ప్రవచనాత్మకమైన మాటలు. ప్రభువారు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఏ రీతిగా వస్తారు, ఆయన ఏ విధంగా ఏ కార్యాలు చేయబోతా ఉన్నాడనేది పాత నిబంధన గ్రంథం అంతా మనం చూస్తూ ఉంటాం. అది ప్రవచనాత్మకమైన అంశాలు. క్రొత్త నిబంధనలో మరి ముఖ్యంగా 4 సువార్తలు ఆయన ఎలా పుట్టాడు, ఏ రీతిగా పుట్టాడు, ఏ విధంగా కార్యాలు చేశాడు, అవన్నీ మనము ఆ 4 సువార్తల్లో చూస్తాం. తదుపరి క్రొత్త నిబంధనలో ఆ అపోస్తుల కార్యం నుండి చివరి వరకు మనం చూస్తూ ఉంటే ప్రభు పుట్టుకను ప్రకటించటం, తన శిష్యులు ప్రకటించారు, అపోస్తులైన పౌలు ప్రకటించారు, అనేకులు ఆయన మాటలు ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ క్రిస్మస్లో ఆయన జీవితంలో జరిగిన నెరవేర్పులో ఒక ప్రవచనాన్ని ఈరోజు నేర్చుకుందాం. అందరికీ తెలిసినట్లుగానే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో యాలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడని ఆయనకు పేరు పెట్టబడును అనే ఒక గొప్ప ప్రవచనాత్మకమైన మాట మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆయన పుట్టికే ప్రవచనం. ఆయన దేని కొరకు ఆయన పుడతా ఉన్నాడంటే అక్కడ చెప్పబడిన అనేక అంశాలు. ఈ వాక్యం ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాము. అందులో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆ రాజ్యం ఏ రాజ్యం? ప్రియులారా, మనం అనుకుంటున్న సాధారణమైన ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. ఈ రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యం. అందుకనే పిలాతు అడిగినప్పుడు ప్రభువారు చెప్పిన సమాధానం కూడా ఇదే, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. ఏంటి ఆ రాజ్యం అని అడిగినప్పుడు అది సత్య సంబంధమైన రాజ్యం అని ప్రభువారు పిలాతుకి చెప్పిన అంశాలు మనం చూస్తూ ఉంటాం. అంటే మనము చూస్తున్న భూ సంబంధమైన రాజ్యం కాదు, ఇది పూర్తిగా పర సంబంధమైన రాజ్యము. ఆయనే రాజుగా ఉండి సమస్తాన్ని ఏలుతూ ఉంటాడు. అందుకనే ఆ వాక్యంలో చూసినట్లయితే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. దేవుని రాజ్యభారం ఉంది. ఈ రాజ్యము నేడు దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? మన సంఘానికే సాదృశ్యంగా ఉంది. సంఘము ఆయనకు ఒక రాజ్యం. అందులోకి వచ్చిన వారందరూ కూడా ఆయన రాజ్యరకంలో మనందరం ఉండవలసిన వారిగా ఉన్నాం. మనం ఆయన పరిపాలన క్రింద ఉన్నట్లయితే మన ప్రతి అవసరత రాజుగా ఉండి సమస్తాన్ని నెరవేరుస్తాడు. అందుకనే ప్రభువారు పుట్టుక కేవలం ఏదో సాధారణంగా పుట్టినది కాదండి. ఆయన రాజ్యంను స్థాపించడానికి పుట్టాడు. ఈ రాజ్యములో నీతి, సమాధానము, ఆత్మలో ఆనందం ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇలాంటి రాజ్యంలో మనం ప్రవేశించగోరినట్లయితే ఆయన నిజమైన దేవుడిగా మనం అంగీకరించాలి, ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి, ఆయన మనం రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు నమ్మి బాప్తీసం పొందిన తర్వాత ఆయన రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. ఎవరైతే ఆయన రాజ్యంలో ప్రవేశించబడతారో వారందరి మీద ఆయన కృప, ఆయన కనికరము, ఆయన కాపుదల, ఆయన నడిపింపు, ఆయన కార్యాలు వారి జీవితాల్లో జరుగుతాయి. ఈ రాజ్యంలోకి ప్రవేశించడానికి ఇష్టపడడమే క్రిస్మస్లోనికి వెళ్ళడము. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడంతో పాటు ఇంకొక మాటలో చెప్పాలంటే క్రిస్మస్ అంటే ఆయన రాజ్యంలో ఉండడం, ఆయన రాజుగా ఎంచుకోవడం, ఆయన పరిపాలనలో ఉండడం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. గాడ్ బ్లెస్ యూ.